सूर्यकोटिसमप्रभनिर्विघ्नं गुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। शरदिन्दुसुमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठले सरस्वती नमोऽस्तुते। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे। मनोजव्यं आरुत्तुल्यवेगं जितेन्द्रियां बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। राजा रामचंद्र भगवान की जय, सीता माता की जय, गंगा माता की जय, महाबली हनुमान की जय। నిన్నటి వరకు మీరు భక్తులందరూ కూడా రామాయణాన్ని మరాఠీ భాషలో విన్నారు. ఎంతో మధురమైన భాష మరాఠీ భాష. కానీ మన ప్రాంతీయ భాష తెలుగు కాబట్టి మనం కూడా కొంచెం ఆ యొక్క భగవంతుని ప్రసాదాన్ని చెవులారా వినాలని, ఎవరికైతే మరాఠీ అర్థం కాకుండా ఉంటుందో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నియమించడం జరిగింది. పెద్ద పెద్ద పూజారులు రామమందిరంలో గుడిలో ఉన్నారు, మహానుభావులు. కార్యక్రమం రావదే ఇక్కడ సాగు. కాబట్టి మనం రామకథను వినాలి అని అనుకున్నప్పుడు ఎలాగైతే నిన్న మీరు మధురమైనటువంటి విషయాన్ని విని ఉంటారు, కానీ రామచంద్రుల వారి యొక్క చరిత్రాన్ని, రామచంద్రుల యొక్క విషయాన్ని, రామచంద్రుల వారి ఒక్క గుణాన్ని కూడా మనం ఒక రోజులో ఒక గంటలో వర్ణించలేము. ఎందుకంటే రాముడి కథ ఒక్కొక్క అడుగు వేదము, ఒక్కొక్క అడుగు ధర్మము. అంటే ధర్మము శాస్త్రం రెండు కూడా కలిసి ఉంటే ఎలా గొప్పగా ఉంటుందో చెప్పేటువంటి వాడే రాముడు. కాబట్టి అలాంటి రాముణ్ణి ఒక గంటలో అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. సాధ్యమేనా? ఒక గంటలో రాముడు అర్థమవుతాడా? రాముడు అయనము, రామాయణం ఎందుకన్నామంటే రాముడు ఒక్కొక్క అడుగు వేస్తుంటే, మనము దండకారణ్యంలో వనవాసానికి వెళ్ళినప్పుడు 14 సంవత్సరంలో ఆయన ఒక్కొక్క అడుగు ఒక్కొక్క ఋషి దగ్గరికి వెళ్ళి ఆయన తన యొక్క గుణాన్ని వర్ణించి ఆ యొక్క ఋషి యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆ రావణుని వధ చేయడానికి సర్వశక్తులు సంపాదించుకున్నాడు. అతడు గొప్పవాడు. కాబట్టి అలాంటి రాముణ్ణి మనం అర్థం చేసుకోవటానికి అయితే మనం ఒకవేళ దృష్టి రాముడి మీద ఉంటే, మనం రాముడిని బాగా అర్థం చేసుకుంటే క్షణాల్లో రాముడు అర్థమవుతాడు. లేకపోతే సంవత్సరాల పక్షంలో కూడా రాముడు అర్థం కాడు. మీరు బాగా వినండి, చాలామంది ఋషులు ఎలా అనుష్ఠానం చేశారంటే ఒంటి కాళ్ళ మీద అనుష్ఠానం చేశారు, కళ్ళు మూసుకొని అనుష్ఠానం చేశారు, నీళ్ళ అనుష్ఠానం చేశారు. కానీ వాళ్ళకి రాముడు ప్రత్యక్షం అవ్వలేదు. కానీ స్వతహాగా శబరి ఏమాత్రం అనుష్ఠానం చేయకుండా రాముడి స్వతహాగా ఆమె కుటీరాన్ని దగ్గరికి వచ్చాడు. అంటే రాముడి కృప కలిగితే ఎలాగైనా సాధ్యమే. ఇది గొప్ప విశేషం రాముడిలో. కాబట్టి రాముణ్ణి అర్థం చేసుకునే విషయం మన చేతుల్లో, మన కర్మలో, మన అనుష్ఠానంలో, మన జపంలో, మనం అనుకునే విధానంలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం పూర్తి రామాయణం చెప్పుకోలేము, కానీ రాముడిలో కొన్ని గుణాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈయన అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నాడో వాల్మీకి ముని, అక్కడ ఈ యొక్క నారదుల వారు వచ్చారు. నారదుల వారు వస్తున్నారు అంటే నారదుల వారు మహా తపస్వి, ఆయనకి దేవగురువు అన్నారు. అలాంటి వారు వస్తే ఎలా మనం నమస్కరించాలో, ఎలా నమస్కరిస్తే మనం సంస్కరించబడతామో అన్న విషయాన్ని గొప్పగా చెప్తాడు వాల్మీకి ముని. కాబట్టి ఆయనకి నమస్కరించి, అయ్యా బాగా వినండి, అయ్యా కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్య కృతజ్ఞశ్య సత్యవాక్యో దృఢవ్రత. ఎలా అంటున్నాడు? కోన్వస్మిన్, ఎవరు గొప్పవారు ఎవరు కాదు, ఎవరు గొప్పవారు, ఎవరు గొప్పవారు వేరు, గొప్పవారు ఎవరు వేరు, ఇంత తేడా. కాబట్టి కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్ర్యేణ కోయుక్తో సర్వభూతేషు కోహిత విద్వాన్ కహక సమర్థస్య కస్యైక ప్రియదర్శన. అంటే అందరినీ కూడా మనుషుల్ని గెలుచుకున్నవాడు, ధర్మజ్ఞుడు, నీతిమంతుడు, శక్తి ఉన్నటువంటి వాడు, అన్ని భూతాల్ని అందరినీ కూడా గౌరవంగా చూసేటువంటి వాడు. అలాంటి గొప్పవాడు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు అప్పుడెప్పుడో ఉన్నారని చెప్తే కుదరదు. ఇప్పుడు ఉన్నారా? నేను ఆయన్ని దర్శనం చేసుకోవచ్చా అని అడిగితే అప్పుడు ఆ యొక్క నారద మహర్షి అన్నాడు, ఎందుకయ్యా అలాంటి వాణ్ణి చూద్దాం అనుకుంటున్నావు?
గొప్ప వాళ్ళని కలుద్దామనుకున్నప్పుడు గొప్ప ఆలోచన ఉండాలి, గొప్ప సంకల్పం ఉండాలి. ఏదైనా సంకల్పం ఉంటేనే సాధ్యం అవుతుంది. ఎందుకు కలవాలి రాముణ్ణి? రామదర్శనం ఇప్పుడు మనం రోజు వచ్చి రామదర్శనం చేసుకుంటూ ఉన్నామంటే మన సంకల్పం లోక కళ్యాణం ఉందా, తన కళ్యాణం ఉందా, స్వకళ్యాణం ఉందా, స్వార్థం ఉందా? ఏముంది దాంట్లో? అయితే కొందరికి స్వార్థము, కొందరికి లోక కళ్యాణము, కొందరికి విధి కళ్యాణము. ఆలయం గుర్తుపడాలి. కాబట్టి ఎలాగైతే ఎవరున్నారు ఇప్పుడు ఉన్నారో అంటే అప్పుడు ఆ యొక్క నారద మహాముని అంటున్నాడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుత. ఇక్ష్వాకు వంశంలో ఉన్నాడు, రాముడనే పేరుతో ఉన్నాడు. నియతాత్మ, అతడు నియమాల్ని మాత్రమే పాటించేవాడు. గుణవాన్, ధృతిమాన్ వశిహి అంటే ఉన్నాడు. ఎవరున్నాడు? నియతాత్మ, నియమాల్ని పాటించేవాడు ఉన్నాడు. నియమాల్ని పాటించేవాడిని మాత్రమే ధర్మజ్ఞశ్చ అంటారు. నియమాల్ని పాటించకుండా నీ దగ్గర శక్తి ఉండి ఆ శక్తిని మంచి కోసం ప్రయోగించకుండా ఉంటే ఆ శక్తి నీ దగ్గర ఉండి ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర మంచి పెన్ను ఉంది, ఆ మంచి పెన్నుతో మంచి రామకోటిని రాయాలి. ఆ పెన్నుతో దొంగ సంతకాలు పెడితే జైల్లో ఉంటావు. కాబట్టి నీ దగ్గర ఏముందో దాన్ని బాగా వాడుకునేటువంటి శక్తి రావాలి. నియతాత్మ, నీకు ఆ గుణం రావాలి, అప్పుడే గొప్పవాడవుతాడు. కాబట్టి అలాంటి గొప్పవాడు ఉన్నాడు అనగానే అప్పుడు ఆ యొక్క వాల్మీకి బాగా సంతోషించాడంటే నేను కావాలనుకున్నటువంటి వాడు ఉన్నాడు, నేను కోరుకున్నటువంటి వాడు ఉన్నాడు కాబట్టి నేను ఆయన్ని సేవించుకుంటాను అని చెప్తే ఆయన అలాగే ఇంకా స్నానానికి వెళ్ళిపోతాడు. తమసానికి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నారదుడు చెప్పినటువంటి ఆ రాముడే గుర్తుకొస్తున్నాడు. అంటే రాముడు ఒక్కసారి నోట్లో ఉండిపోతే మనకు రామ 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 అంటుంటే రాముడి యొక్క నామనామం యొక్క రుచి తగులితే మనం కూడా రాముడిలోనే ఉండిపోతాం. మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేసి చూడండి. ఏదో ఆకతాయిగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం వల్ల రాముడు కృప చూపించాడు. రాముడిని పట్టుకొని ఉండాలి. రాముడిని పట్టుకుంటే రాముడు మనల్ని పట్టుకుంటాడు. ఒకసారి రాముడు పట్టుకున్నాడా ఇంకా వదిలిపెట్టే విషయం లేదు. కాబట్టి ఆయన పట్టుకునేంత వరకు మనం ఆయన్ని పట్టుకోవాలి. ఆయన ఒక్కసారి పట్టుకున్నాడా ఇంకా మనం పట్టుకునే విషయం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ రాముడిని అలా గట్టిగా పట్టుకోవాలి. ఈయన ఆ యొక్క నాదుడు చెప్పిన మాటల్ని అనుకుంటూ మననం చేసుకుంటూ నదికి వెళ్ళాడు. స్నానం చేసేయడానికి తమ్మధా నదిలో వెళ్తే ఆ నది దగ్గర చెట్టు మీద క్రౌంచ పక్షులు ఇద్దరు కూడా ఆడుకుంటూ ఉన్నారట. అంటే మీకు రామాయణం మొత్తం తెలుసు, కానీ రామాయణం విషయం ఏంటంటే ప్రతిసారి ఒక్కొక్క విషయాన్ని 2 సార్లుగా 10 సార్లుగా కొత్తగా చెప్పుకోవచ్చు. ఇదో గొప్ప విశేషం రామాయణంలో. కాబట్టి అలా క్రౌంచ పక్షులు ఉన్న సమయంలో అక్కడ క్రౌంచ పక్షికి మగపక్షికి బాణం వేశాడు ఆ వేటగాడు. వేస్తే వాల్మీకి ఋషి బాధపడ్డాడు. శోకం నుంచి శ్లోకం వచ్చింది. ఇది శ్లోకం. ఏమిటి శ్లోకం అట? బాధపడుతున్నటువంటి శ్లోకము. ఏమని శ్లోకం అంటూ మా నిషాద త్వమగమ అంటే ఎప్పుడు కూడా అసలు నువ్వు నిషాద ఎందుకయ్యా అంత పెద్ద బాణాన్ని వేశావు? వాళ్ళందరూ కలిసి సంతోషంగా ఉన్నాడు. శాశ్వతీ సమహ, ఎప్పుడు కూడా శాశ్వతంగా కలిసి ఉండేవాళ్ళు. శాశ్వతీ స్వమ తత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. అలాంటి వాణ్ణి చంపుతావేమిటయ్యా నువ్వు అని శ్లోకం అన్నాడు శోకంతో. అందుకనే శోకంతో ఉన్నటువంటిదే సీత. శోకం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే అది భయపడవలసినట్టుగా ఉంటుందట. ఆ శోకాన్ని మనం చూడలేము. అందుకనే ఆయన ఏమన్నాడంటే అసలు నాకు కనబడుతున్నాడు, నేను చూస్తున్నాను, నాకు ఈ విషయం కనబడింది, కానీ ఇతడు అలాంటి వాడు కాదేమో, రాధుడు చెప్పినవాడు వేరేమో, అసలు ఈ శ్లోకం నాకెందుకు వచ్చిందో అని మనసులో అనుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చాడు. అంటే మనకు అర్థం కాకుండా ఉంటే మనం గురువుగారిని అడగాలి. ఇదో గొప్ప విశేషం. గురువుగారు ఇవాళ అడగడం మానేశారు. అడిగితే సమాధానం చెప్తారు. ఆ సమాధానం గొప్పగా ఉండి మనకు అర్థమవుతే అది మన మనసుకి, బుద్ధికి, శరీరానికి పవిత్రత ఇస్తుంది. రామా అన్న ఒక్క పదం పవిత్రత ఇస్తుంది అన్నారు. కాబట్టి అది ఎలా పలకాలో, ఎప్పుడు పలకాలో అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అందుకనే రామనామానికి పెద్దగా సవర్ణదీర్ఘ సంధి కానీ, జటలు కానీ, కర్రలు కానీ, రవత్తులు కానీ ఏమీ లేవు. సాధారణంగా ఉంది రామ. ఆ రామ అన్న పదమే మీరు ఆలయంలో కూర్చుని రాముని చూస్తూ అంటే రాముడు మీలో వచ్చేస్తాడు. అది గొప్ప విశేషం. రాముడికున్న విషయం ఏంటంటే భక్తుల కోసం ఎదురు చూస్తాడు రాముడు. అందుకనే ఒక దగ్గర భక్తులు రాకుండా ఉంటే భక్తుల దగ్గరికే రాముడు వెళ్ళిన సందర్భాలు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. దండకారణ్యంలో అలాగే వెళ్ళాడు కదా ఒక్కొక్క దగ్గరికి. అలా
ఈయనన్నాడు బ్రహ్మదేవుడు అంతలోనే వచ్చాడు. స్వతహాగా బ్రహ్మే విశ్వం ఎలా వస్తున్నాడంటే ఎవరికి కూడా ఆశీర్వాదం ఇవ్వకుండా ఉన్నటువంటి గొప్ప బ్రహ్మ తనకు తాను అనుష్ఠానం చేయకుండా కూడా ఆయన దగ్గరకు వచ్చి ఏమయ్యా వాల్మీకి అలా ఆలోచిస్తున్నావు? ఆ శ్లోకం పుట్టించింది నేను, చెప్పించింది నేను. బాగా వినండి. వీణ పట్టుకొని వచ్చినప్పుడు నారదుడు నేను పంపిస్తే వస్తాడు, నేను పంపిస్తే వచ్చాడు. నేను ఏం చెప్పమన్నానో అదే చెప్పాడు. అదే నువ్వు అనుకుంటూ పోయావు. అక్కడ క్రౌంచ చనిపోయింది. అప్పుడు నీకు శ్లోకం వచ్చింది. ఆ శ్లోకాన్ని నేనే నీ మనసులో వేశాను. ఎందుకంటే నా దగ్గర సరస్వతి ఉంటుంది, ఆమె కూడా వీణావాదిని. ఎక్కడైతే వీణ ఉంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది కాబట్టి అలా వేశాను. ఆ శ్లోకం కూడా చెప్పింది నేనే. శాశ్వతీ సమహ అవధి కామమోహితం. అలాంటిది నేను శ్లోకం ఇచ్చాను. ఆ శ్లోకానికి 1కి 2 సార్లు అని చూడు. మనం రామరక్షణ స్తోత్రం చెప్పుకుంటాం, భీమరూపి చెప్పుకుంటాం, హనుమాన్ చాలీసా చెప్పుకుంటాం. కానీ దయచేసి 1కి 2 సార్లు చదవండి. చదివితే దాంట్లో అర్థం దొరుకుతుంది. లేకపోతే అర్థం దొరకదు. పుస్తకం అయిపోతుంది, లేకపోతే కథ అయిపోతుంది, లేకపోతే ఆ చాలీసా అయిపోతుంది. అర్థం దొరకదు. అర్థం దొరకగా ఉంటే వ్యర్థమే. అర్థం దొరికించుకునేవాడు గొప్పవాడు. అతడు సాధ్వి. అతడు పుస్తకమే చదివాడు, ఇతడు పుస్తకమే చదివాడు. అతడు 10th క్లాసే, ఇతడు 10th క్లాసే. చెప్పింది ఆ గురువు గారే, కానీ వాడు 1st క్లాస్ పాస్ అయ్యాడు, వీడు ఫెయిల్ అయ్యాడు. రూమ్ మారిందా, పుస్తకం మారిందా, గురువు మారాడా? ఏం మారింది? నీ బుద్ధి మారి ఉంది కాబట్టి నీకు అర్థం కాలేదు. వాడు బుద్ధి బాగుంది, వాడికి అర్థమైంది. వాడు 1st క్లాస్లో పాస్ అయ్యాడు. అంటే నువ్వు రాముణ్ణి అర్థం చేసుకునేటప్పుడు అంత బాగా అర్థం చేసుకుంటే రాముడు నీకు దగ్గర అవుతాడు. లేకపోతే రామ అంటున్నా నీ బుద్ధి ఒకవేళ ఇక్కడ ఉండకుండా అక్కడ ఉంటే రాముడు ఇక్కడున్నా అక్కడికి వెళ్ళిపోతాడు. రాముడు ఇక్కడ నీకోసం ఉన్నా ఒకవేళ నువ్వు రామా అన్న పదం ఆయనకు అర్థం కాకుండా నీకు అర్థం కాకుండా ఉంటే రాముడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతాడు. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడికి రావాలంటే అంత తాపత్రయం నీలో ఉండాలి. అలా అనగానే ఆయన అన్నాడు, బ్రహ్మదేవ మీరే చెప్పారు కాబట్టి నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని రాస్తాను అని సంకల్పం చేసుకుని కళ్ళు మూసుకున్నాడు. మీరు మాట గుర్తుపెట్టుకోండి. రాముడు ఎప్పుడైతే సజీవంగా ఉండి ఉన్నాడో, ఎప్పుడైతే సీతామాతను వదిలిపెట్టి ఉన్నాడో, ఒక 10 సంవత్సరములు రాజ్యమీలి ఉన్నాడో, ఆ తర్వాత రామాయణం రాయబడుతుంది. ఆ యొక్క వాల్మీకి ఋషి రాస్తున్నాడు. రాస్తూ ఉంటే ఆయన ఆంతరంగంలో జీవితంలో ఎన్నైతే విషయాలు జరిగాయో అవన్నీ కూడా ఆయన జ్ఞాపకం వస్తున్నాయి. ఇది జ్ఞానము. ఇక్కడ రాముడు వచ్చే చెప్పే విషయం లేదు, నాదు పూర్తిగా చెప్పలేదు. కానీ నువ్వు రాయాలి కాబట్టి నీకు మొత్తం జ్ఞానాన్ని ఇస్తా అని చెప్పేసి ఆయన జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి వాల్మీకి ఋషి వాళ్ళిద్దరు ఏకాంతంలో ఏం మాట్లాడుకున్నాడో కూడా రాశాడు రామాయణంలో. అది రాముడి యొక్క విశేషం ఏంటంటే, నువ్వు చెప్తే నీకు రాయాలనిపిస్తే రాస్తే అసలు అందరికీ ఎప్పుడు ప్రథమ అద్య కవి ఆయన, మొట్టమొదటి కవి, మొట్టమొదటి కావ్యము రామాయణం. కాబట్టి నువ్వు రాస్తే ఎప్పుడైతే పవిత్రాలు ఉన్నాయో, ఈ పర్వతం ఉందో, ఎప్పుడైతే పవిత్రత ఉందో, నదులు ఉన్నాయో, అప్పటిదాకా నువ్వు రాసిన రామాయణం జగత్తులో ఉండిపోతుంది. కాబట్టి రాయమన్నాడు. ఆయన కూర్చొని రాస్తే ఆయనకి రహస్యంగా ఉన్నటువంటి విషయాలు కూడా జ్ఞప్తికి వస్తున్నాయి. అది ఆయన చెప్పినటువంటి మాట, ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం వల్ల ఆ యొక్క వాల్మీకి రామాయణం రాయడు. రామాయణంలో మొదటి పేరు ఏమన్నాడు? పౌలస్త్యవధ. గుర్తుపెట్టుకోండి, రామాయణం అసలు పేరు పౌలస్త్యవధ. సీతాయ చరితం మహత్, సీతామాత యొక్క చరిత్ర అని స్పష్టంగా ఉంది. రామాయణం అంటే రాముడి యొక్క నడక, ఇటు నుంచి అటు, అటు నుంచి అటు, అటు నుంచి ఇటు, అయోధ్య వరకు అసలు అంతా తిరిగాడు. కాబట్టి ఆ నడకను కూడా ఒక్కొక్క అడుగు చెప్పాను కదా, ఒక అడుగు ధర్మము, ఒక అడుగు శాస్త్రము. కాబట్టి వేదంతో సమానంగా ఉన్నటువంటి ఆ నడకని రామాయణము అని అన్నారు. కాబట్టి ఆ రామాయణాన్ని ఆయన అందంగా రాయడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే మీకు మొత్తం రామాయణం తెలుసు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, ఆ తర్వాత యుద్ధకాండ, ఆ తర్వాత ఉత్తరాకాండ మీకు మొత్తం తెలుసు. కానీ ఎలాగైతే ఆ యొక్క రామచంద్రుల వారు కాండలను పట్టుకుంటూ ఆ యొక్క దండకారణ్యానికి వచ్చారో మీకు కొన్ని సందర్భాలు చెప్తాను. దండకారణ్యంలో ఆ సీతామాతను తీసుకొని రావడం జరిగింది. రాగానే మొట్టమొదటిసారి కలిసింది ఆయనకి
ఋషులు. అంటే ఋషి యొక్క దర్శనం అవుతూ ఉంటే రాముడిలో శక్తి పెరుగుతూ ఉంటుంది. రాముడు వాళ్ళ ఆశీర్వాదం కోసమే వచ్చాడు. అంటే ఎవరైతే ఋషుల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారో వాళ్ళకి విశేష బలం వస్తుంది. ఎవరైతే ఇంటి దగ్గరికి గురువులు వస్తారో వాళ్ళకి తక్కువ ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి అప్పట్లో గురుకులాలు ఉండేవి. పిల్లలందరూ కూడా గురుకులానికి వెళ్ళి అభ్యసించేవారు. వాళ్ళకి విద్యాభ్యాసం ఎక్కువగా వచ్చేది. అందుకనే ఈయన గురువుల దగ్గరికి స్వతహాగా వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం కోసం దండకారణ్యానికి వెళ్తే దండకారణ్యంలో ఒక్కొక్క ఋషి కలుస్తున్నాడు. ఇక్కడ అత్రి అనసూయ ఇద్దరు కూడా కలిస్తే అత్రి మహాముని ఆయన దగ్గరికి తీసుకొని చాలా బాగా అంటే ఎంత ధర్మం చెప్పాలో అంత ధర్మం చెప్తున్నాడు. అక్కడ సీతామాతను ఆ యొక్క అనసూయ పట్టుకొని, అసలు నువ్వు పతివ్రతవు, పతి దగ్గర అన్నీ ఉన్నప్పుడు, సుఖ సౌఖ్యాలు ఉన్నప్పుడు ఎవరైనా ఉంటారు, కానీ ఆయన వనవాసకు వచ్చిన తర్వాత కూడా అన్నిటినీ వదిలిపెట్టేసి నీ వాళ్ళకు ఒక మాట చెప్పకుండా నువ్వు భర్తతో వచ్చావు కాబట్టి నువ్వు చాలా గొప్పదానివి అని స్తుతించాడు ఆ యొక్క ముని. అంటే ఎలా స్తుతిస్తున్నాడు, అనసూయ స్తుతిస్తుందంటే నువ్వు ఎంత గొప్పదానివో, నువ్వు పతివ్రతవు కాబట్టి నీ వల్ల సమాజం ఉద్ధరింపబడుతుంది అని ఆమె చెప్తే ఈమె బాగా సంతోషించి ఈ తర్వాత నుంచి నేను ఎలా ఉండాలో నువ్వే చెప్పమ్మా అని చెప్తే ఆమె పతివ్రత లక్షణాలు చెప్పిందట. పతిని వదిలిపెట్టి ఉండకూడదు. పతికి సమస్య వస్తే ఆ సమస్య రాకుండా ప్రయత్నం చేయాలి. ఒకవేళ వస్తే నువ్వే కర్తగా కార్యేషు దాసిగా ఉండి నువ్వు సేవ చేయాలి. అప్పుడే నువ్వు ధర్మాన్ని పాటించడాన్ని అవుతావు. ఇక్కడి దాకా వచ్చినందుకు నీకు కార్యం పూర్తయినట్టుగా ఉంటుంది. లేకపోతే మధ్యలోనే రాక్షసులకో, ఆ సర్పాలకో, ఆ చెట్లకో, ఆ నీడలకో, ఆ చీకటికో, ఆ భయానికో భయపడి వెళ్ళిపోతే అర్థం లేకుండా పోతుందని ధైర్యాన్ని ఇచ్చింది. చూడండి, ఇంట్లో అంతఃపురంలో ఉన్నప్పుడు రాముడితో వస్తానని చెప్పడం సహజమే. కానీ ఒక్కసారి అడవుల్లోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతం అంతా చూసిన తర్వాత భయం పెరుగుతుంది లోపల. అక్కడ ఉన్నటువంటి సర్పాలని, రాక్షసుల్ని, ఆ యొక్క చేపలను చూస్తే భయం అనిపిస్తుంది. ఆ భయం పెరిగిపోకుండా ఉండడం కోసం ఎలాగో వచ్చావు కాబట్టి గట్టిగా నిలబడమని ఆశీర్వాదం ఇచ్చింది అత్రి భార్య అనసూయ. కాబట్టి అనసూయ ఇచ్చిన ఆశీర్వాదం బలంగా తీసుకుంది. అంటే సీతామాత మహాలక్ష్మి అయిన పక్షంలో కూడా ఒక పతివ్రత యొక్క ఆశీర్వాదం తీసుకుంది కాబట్టి పతివ్రత అయింది. మీరు లోపల ఉన్నటువంటి చిన్న చిన్న విషయాన్ని పట్టుకుంటూనే రామాయణం అర్థమవుతుంది. సీతా మహాతల్లి, జగజ్జనని, అసలు అమ్మవారు, ఆమె మహాలక్ష్మి. కానీ ఆమె పతివ్రతల యొక్క ఈ విషయాన్ని ఆశీర్వాదం తీసుకుంది కాబట్టి ఆమె మహాసాధ్వి అయింది. అందుకనే సీతాయ చరితం మహత్ అని గొప్పగా పుస్తకం రాయడం జరిగింది. అంటే ఎంత గొప్పగా వ్యవహారం చేసింది చూడండి. అట్నుంచి వాళ్ళు ఇంకా కొంచెం దండకారణ్యంలో లోపలికి వెళ్తున్నాడు. అక్కడ శరభంగ మహాముని కలిశారు. మీకు రామాయణంలో అన్ని విషయాలు తెలుసు. శరభంగ మహాముని కలిస్తే శరభంగ మహామునికి వయసు అయిపోయింది. రాముడి కోసమే ఎదురు చూస్తున్నాడు. ఆ శరభంగ మహాముని దగ్గర సిద్ధి, జ్ఞానము, ద్రష్టము, శక్తి, ఎన్నో రకాల తపోబలాలు ఆయన దగ్గర ఉన్నాయి. రాముడిని చూడంగానే ఆయన వయసు అయిపోయింది కాబట్టి అదంతా కూడా రాముడికి ఇచ్చేసి ఇంకా నేను శరీరాన్ని వదిలిపెట్టిపోవాలి అని అనుకుంటే అప్పుడు ఆయన అన్నాడు రామచంద్ర వారు, అయ్యా మీ దగ్గర ఉన్నది సిద్ధి నాకేమీ వద్దు. నేను ఒకవేళ మీ సిద్ధి ఇచ్చి నేను సిద్ధి పొందకుండా ఉంటే చూడండి, చదువుకొని పాస్ అయిన వాడికి లాభమే ఎక్కువ, కాపీ కొట్టిన వాడికి లాభం ఏమి ఉండదు. వాడు పాస్ అవుతాడు అంతే, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి సిద్ధి మీరు నాకు అనూసాయి అంటే ఇలాగే ఇచ్చేయకండి. సునాయాసంగా వచ్చినటువంటి విద్య పనికిరాదు. కాబట్టి మీరు నాకు ఆ సిద్ధులేమి ఇవ్వకండి, మీ కృప ఉంటే చాలు అన్నాడు. చూడండి, అడుక్కోవడం ఎలా ఉంటుంది. ఏమడిగాడు? కృప, ఆశీర్వాదం ఇవ్వండి అన్నాడు. ఆశీర్వాదం తీసుకున్నాడు. కానీ శరభంగుడు ఏమన్నాడు? ఇంత నా దగ్గర ఉంది కదా, ఆశీర్వాద బలము, శక్తి బలము, బాణబలము, తర్వాత విద్య, బుద్ధులు, శస్త్రాస్త్రాలు నడిపించడము, ఇవన్నీ వస్తే తప్ప రావణుడికి మృత్యువు లేదు. కాబట్టి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క విషయాన్ని తీసుకుంటున్నాడు. ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకోవాలో అది మాత్రమే తీసుకుంటున్నారు రామచంద్ర వారు. అది రామచంద్రుల వారి దగ్గర ఉన్నటువంటి గుణం. కాబట్టి శరభంగుడు ఆ యొక్క కృపనిచ్చేశాడు. ఇంకేమన్నాడంటే, నేను స్వతహాగా కట్టెలు పేర్చుకొని ఈ కట్టెల్లో నా శరీరాన్ని దహనం చేస్తాను అని నిర్ణయం తీసుకొని కట్టెల్లో వెళ్ళిపోయి ఆ యొక్క శరీరాన్ని దహనం చేశాడు. మీకు ఇక్కడ ఒక అనుమానం రావాలి.
రామాయణాన్ని రోజు చదువుతున్న పక్షంలో కూడా రోజు అనుమానం రావాలి, రోజు చదివినా రోజు అనుమానం రావాలి. అంటే ఆత్మహత్య చేసుకోవడం మహాపాతకం కదా, మరి శరభంగ మహాముని కట్టెలు పేర్చుకొని అగ్నిని పేల్చి అగ్నిలో తన శరీరాన్ని వేసేసి ఆయన చచ్చిపోతున్నాడు కదా, శరీరము అగ్నిలో వేయడం ఆత్మహత్య కదా, ఆత్మహత్య మహాపాతకము, ఋషులే చేస్తా ఎట్లా అని మీకు అనుమానం రావాలి. వస్తే మీకు రామాయణం మెల్లమెల్లగా అర్థమవుతుంది. అర్థం రాముడు మెల్లమెల్లగా అర్థమై లోతులోకి వెళ్ళిపోయి ఉండిపోతాడు. మొదలు ప్రసాదం కోసం రావాలి, ప్రసాదం తినాలి, ప్రసాదం బాగుంది సంతోషించాలి, మళ్ళీ మెల్లమెల్లగా భజన చేయాలి, భజన బాగుందని మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి, ఆ తర్వాత పురాణం వినాలి, మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి. ఒకటి అలవాటు చేసుకుంటే అప్పుడు రాముడు కృప చూపించడం అలవాటు. మొట్టమొదటిసారి చాక్లెట్ ఇవ్వకుండా పిల్లవాడు స్కూల్కి వెళ్ళేవాడు కాదు. అప్పట్లో చాక్లెట్ ఇస్తే పోతాడు, రూపాయి ఇస్తే పోతాడు, కానీ జీవితాంతం రూపాయి ఇస్తామా? ఇవ్వము. కొంతకాలం వరకు అలవాటు అయ్యేంత వరకు మాత్రమే ఈ అలవాటు. అలా రామాలయంకి వస్తున్నప్పుడు ఒకటి మెల్లగా అర్థం చేసుకుంటేనే రాముడు అర్థమవుతాడు. కాబట్టి భజన, పూజ, అర్చన, పురాణ ప్రవచనము ఇలాంటివన్నీ ఉంటాయి. మీరు వింటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ శరీరాన్ని త్యాగం చేశాడు, ఆత్మహత్య మహాపాతకం కదా అనగానే బాగా వినండి. ఎవరికైతే ఈ విషయం కావాలి అని దొరకకుండా ఉంటే తన శరీరాన్ని వదిలిపెట్టేస్తే అది ఆత్మహత్య. మీకు ఆస్తిపాస్తులు కావాలి, ఆస్తిపాస్తులు దొరకకుండా ఉంటే మీరు మీ ప్రాణాన్ని వదిలిపెట్టేస్తే అది ఆత్మహత్య. బాగా గుర్తుపెట్టుకోండి, ఆత్మహత్య ఎప్పుడవుతుంది? మీకు ఆస్తిపాస్తులు కావాలనుకున్నప్పుడు ఆస్తిపాస్తులు దొరకకుండా ఉంటే మీరు చనిపోతే అది అవుతుంది. అతను కాబట్టి ఎలాగైతే మనకు కావాలనుకున్న కోరుకున్న తర్వాత దొరకకుండా ఉంటే శరీరాన్ని త్యజిస్తే అది ఆత్మహత్య. గుర్తుపెట్టుకోండి, ఆత్మహత్య శరీరాన్ని వదిలిపెట్టమంటే. తర్వాత ఏమైతే అనారోగ్యం ఉందో ఆ అనారోగ్యానికి చికిత్స చేసుకోకుండా, డబ్బులు లేకుండా, శక్తి లేకుండా ఉండి మీరు ప్రాణాన్ని వదిలిపెట్టేస్తే అది ఆత్మహత్య. మీరు ఎప్పుడైతే ఈ స్థలం నాకు కావాలి దొరకడం లేదు అని చెప్పేసి దాని మీద కోపతో ఉండి మీరు శరీరాన్ని వదిలిపెట్టేస్తే అది ఆత్మహత్య. ఎక్కడో ఒక స్త్రీ కావాలి అనుకొని కోరుకొని ఆమె దొరకకుండా ఉంటే చనిపోవడం ఆత్మహత్య. ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాం అవ్వకుండా ఉండి నెలలో దూకితే ఆత్మహత్య. కానీ శరీరాన్ని పూర్తిగా 90 సంవత్సరాలు పూర్తిగా పోషించి సిద్ధి, బుద్ధి, జ్ఞానము అన్నీ సంపాదించుకొని రాముడికి ఇచ్చేసిన తర్వాత ఆ రాముడి దగ్గర ఇంకా నాకు ఈ శరీరంతో ఏం చూసే అవసరం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, నా వయసు అయిపోయింది, నా శక్తి అంతా ధారపోసాను, కాబట్టి నాకు ఇంకా ఏమీ అవసరం లేదు. నా మాంసం యొక్క కళ్ళతో, నా సశరీరంతో రామచంద్రుల వారిని చూసిన తర్వాత ఇంకా నాకేమి చూసేది లేదు, నాకేమీ వద్దు. ఒక్కసారి రాముణ్ణి ఈ రకంగా చూసిన తర్వాత కూడా ఇంకా నా కళ్ళు ఇలాగే ఉంటే, నా శరీరం ఇలాగే ఉంటే ఇంకా వేరే విషయాల మీద నాకు వ్యామోహం పెరిగి ఒకవేళ నేను దారి మళ్ళితే నేను మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతాను. కాబట్టి నాకు ఇంకా రాముడిని చూశాను కాబట్టి నాకు ఈ శరీరం వద్దని ఆయన సిద్ధయోగము అంటే అగ్నిలో తన యొక్క శరీరాన్ని అర్పితం చేశాడు. దీన్ని యోగ సిద్ధి అంటారు. ఆత్మహత్య అనకూడదు. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు రామాయణం వింటున్నప్పుడు శరభంగ మహాముని చనిపోయాడు, దూకేశాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అని అనకూడదు. ఆయన శరీరాన్ని త్యజించాడు. ఎందుకు? మాంసనేత్రంతో ఉన్నటువంటి కళ్ళతో రాముడిని చూసిన తర్వాత మళ్ళీ అంతకంటే గొప్ప విషయం చూసే అవకాశం లేదు. రాముడి కంటే అందమైనటువంటి వాడు లేడు, అందమైన గుణవంతుడు వాడు లేడు, అంత ధైర్యవంతుడు లేడు. పుంసాన్మోహ రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అంత గొప్పగా ఉన్నప్పుడు రాముని చూసిన తర్వాత ఇంకా నా బ్రతుకు అవసరం లేదని చెప్పేసి ధారపోయడం, అగ్నికి తన శరీరాన్ని ఇచ్చేయడం, అది యోగ సిద్ధి అనబడుతుంది, ఆత్మహత్య కాదు. గుర్తుపెట్టుకోండి. అలాగే ఆ శరభంగుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళమన్నాడు. అక్కడ సుతీక్ష్ణ ఋషి ఉన్నాడు. ఈ సుతీక్ష్ణ ఋషి దగ్గర కూడా ఆయన దగ్గర అన్ని సిద్ధులు ఉన్నాయి, అన్ని విషయాలు ఉన్నాయి. ఆయన కూడా రాముడికి ఏమన్నా అంటే నా దగ్గర అన్ని రకాల బాణాలు ఉన్నాయి, అన్ని రకాల సిద్ధులు ఉన్నాయి, ఇవన్నీ మీరు తీసుకోండి రామ అంటే ఆయన కూడా నాకేమీ వద్దు, ఎందుకంటే మీరంతా సంపాదించుకున్నారు కాబట్టి మీరు తాపసులు, మీరు ఇప్పటిదాకా కష్టపడి ఇక్కడ వనంలో ఇదంతా సంపాదించుకున్నటువంటి సిద్ధి, ఇది మాత్రమే మీకు బలం, ఇది మాత్రమే మీకు ఆస్తి,
ఇంకో ఆస్తిపాస్తులు ఉన్నాయా? ఋషులకి మునులకి సిద్ధత తప్ప, గుణం తప్ప, ఆయన ఉన్న సంపాదించే పుణ్యం తప్ప ఇంకో ఆస్తి ఏమైనా ఉందా? రాముడికి 14 సంవత్సరాలతో మళ్ళీ అయోధ్యకి వెళ్తే ఆస్తే ఆస్తి, అంతస్తే అంతస్తు, రాజ్యమే రాజ్యము, రాజే రాజు. కానీ తాపసులకి ఏముంది? వాళ్ళ దగ్గర వాళ్ళు సిద్ధి చేసుకుని ఉన్నటువంటి ఆ యొక్క సిద్ధం మాత్రమే. కాబట్టి ఆయన అన్నాడు, నాకేమీ వద్దు, మీరు అన్నీ ఉంచుకోండి, మీరు అన్నీ ఉంచుకోండి, కానీ కొంచెం కృప నాకు ఇవ్వండి. సుతీక్ష్ణ మహాముని, మీ కృపను కొంచెం ఇవ్వండి. అంటే మీరు చేసిన సాధన కాదు, కృప ఇవ్వడం, సాధన ఇవ్వడం. గురుచరిత్ర పారాయణం చేసిన తర్వాత సంకల్పం చేసుకొని ఈ పుణ్యాన్నంతటినీ కూడా ఒక బ్రాహ్మడికి ధారపోయవచ్చు. మీరు బాగా వినండి, మనం చేసిన పుణ్యాన్ని ధారపోయవచ్చు. మీరు చేసినటువంటి పుణ్యం అంతా కూడా గోదావరి తీరంలో కానీ గంగని తీసుకొచ్చి అక్షతలు వేసి అదంతా కూడా పుణ్యం. అందుకనే వచ్చేది వైశాఖ మాసంలో ఒక్కరోజు ఉపవాసం ఉండి ఒకవేళ పుణ్యం సంపాదించుకుని ఉంటే కుక్కగా ఉన్నటువంటి స్త్రీ మళ్ళా మనిషిగా మారిపోయి వైశాఖ పురాణంలో ఉంది. అంటే మనం చేసిన పుణ్యాన్ని ధారపోస్తే గొప్ప విషయం, వాళ్ళకి లాభం జరుగుతుంది. కాబట్టి మీరు కృపను ఇవ్వండి అన్నాడు. సుతీక్ష్ణ మామని కృప ఇచ్చాడు, సంతోషం అన్నాడు. రామా, నువ్వు చాలా గొప్పవాడివి, ఎవరైనా ఏమైనా ఇస్తే చాలామంది తీసుకునే వాళ్ళు ఉంటారు, కానీ నీలాంటి వాడు ఇచ్చేవాడు వద్దనేవాడు ఉండడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఏమి ఇచ్చినా తీసుకుంటారు, ఏమైనా అడుక్కుంటారు, కానీ రెండు కూడా నువ్వు చేయట్లేదు కాబట్టి నువ్వు చాలా గొప్పవాడివయ్యా అని తను కూడా ఆయన శరీరాన్ని ఆ యొక్క అగ్నిలో ధారపోశాడు. ఇది రెండో వ్యక్తి. అట్నుంచి ఆయన అన్నాడు, ఇంకా కొంచెం మీరు ముందుకు వెళ్ళండి, బాగా వినండి, ఇంకొంచెం ముందుకు వెళ్ళండి. ముందుకు వెళ్తే మీకు రాక్షసులు వస్తారు. ఇదంతా కూడా దండకారణ్యం. చూడండి, రాక్షసులనేమో రాముడు చంపుతున్నాడు. మీరు బాగా వినండి, రాక్షసులనేమో రాముడు చంపుతున్నాడు. వాళ్ళు ఏమి ధ్యానం చేయలేదు, అనుష్ఠానం చేయలేదు, వాళ్ళు ఏమి చేయలేదు. కానీ రాముడి చేతిలో చస్తున్నారు కాబట్టి మోక్షానికి వెళ్తున్నారు. రాముడి చేతిలో చావడం అంటే ఏమిటి? మోక్షమే. దేవత వల్ల మృత్యు రావడం అంటే మోక్షమే. రాక్షసులకేమో తను చంపుతున్నాడు, ఋషులేమో తనకు తానుగా అగ్నికి తన శరీరాన్ని ఆహుతి చేస్తున్నారు. కాబట్టి ఇద్దరు కూడా శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నారు. కానీ ఒకళ్ళకేమో రాముడు చంపుతున్నాడు, ఒకళ్ళేమో రాముడు ముందర తన శరీరాన్ని వదిలిపెట్టారు. ఇది తేడా. ఎందుకు అంటే ఋషుల్ని మునుల్ని అనుష్ఠానం చేసిన వాళ్ళని చంపడం కుదరదు, వాళ్ళకి బెదిరించడమే కుదరదు, ఇంకా చంపడం ఎట్లా సాధ్యం? కానీ వాళ్ళు మాత్రం ఆ శరీరాన్ని వదిలిపెట్టాలి. కాబట్టి అగ్నికి ఆహుతి అవుతున్నారు. కాబట్టి అక్కడి నుంచి ఇంకా కొంచెం దూరంకి వెళ్ళారు. వెళ్తే అక్కడ రాక్షసులు కనబడుతున్నారు. రాక్షసులు ఎలాంటి వాళ్ళంటే అక్కడ ఉన్నటువంటి ఋషులందరినీ కూడా చంపేసి వాళ్ళ యొక్క రక్త మాంసాలని పీల్చేసి వాళ్ళ కరేబరాల్ని, వాళ్ళ యొక్క అస్థికల్ని అక్కడ కుప్పలు కుప్పలుగా వేస్తే అంత కుప్పలు కుప్పలుగా ఉన్నటువంటి ఆ యొక్క అస్థిపంజరాన్ని చూసి రాముడు అన్నాడు, ఏమిటయ్యా ఇది, ఏమిటిదంతా ఈ అరణ్యంలో అంటే అప్పుడు ఋషులు చెప్తున్నారు, అయ్యా మేము ఇక్కడ అనుష్ఠానం చేసేవాళ్ళం, మా అందరి యొక్క అనుష్ఠానం చేస్తున్న సమయంలో వచ్చి మమ్మల్ని చంపేసిన రాక్షసులు చాలామంది ఉన్నారు. రాక్షసులందరూ మమ్మల్ని చంపితే, మా వాళ్ళని చంపితే, మా వాళ్ళ యొక్క అస్థికల్ని ఒక దగ్గర పెడితే ఇవి మీకు గుట్టలుగా కనబడుతున్నాయి. వీళ్ళందరినీ ఆ యొక్క రాక్షసులను చంపేశారు రామా. కాబట్టి ఇప్పటి నుంచైనా కనీసం మీరు దండకారణ్యం వచ్చారు కాబట్టి ఇప్పటి నుంచైనా ఒక్క రాక్షసుడు కూడా ముని ఋషిని చంపకుండా చూసుకునే బాధ్యత మీది, మీకు నమస్కరిస్తున్నాము అన్నారు. అంటే కనీసం ఇప్పటిదాకా మేము చస్తూనే ఉన్నాం, మేము కాపాడుకోలేకపోయాం కాబట్టి మాకు అనుష్ఠానం తప్ప ఇంకో విద్య రాదు. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, విశ్వామిత్రుడు కూడా మీరు గతంలో చూడండి, ఆయన క్షత్రియుడు, ఆయన రాజు. విశ్వామిత్రుడు కూడా రాజు కానీ వశిష్ఠుల వారి మీద కోపంతో ఆయన ఋషి అయిపోయాడు. ఎలా ఋషి అయిపోయాడంటే వశిష్ఠుల వారు నాకంటే గొప్పవాళ్ళు అయిపోతున్నారు కాబట్టి నేను కూడా అనుష్ఠానం చేసి అంతకంటే గొప్పవాడిని అయిపోతానని చెప్పేసి గొప్పగా అనుష్ఠానం చేసి ఆ యొక్క వశిష్ఠుడి కంటే గొప్పవాడి త్రిశంకు సర్గాన్ని కూడా నిర్మాణం చేసి అక్కడ అందరినీ కూడా గొప్పగా చెప్పుకుంటూ వచ్చి ఆఖరికి రామచంద్రుడి దగ్గరికి కూడా వచ్చి రాముడిని సిద్ధి, బుద్ధి, జ్ఞానము, బల, అతి బల అనేటువంటి గుణాన్ని ప్రసాదించిన గొప్ప ఋషి అయ్యాడు. ఆయనే రాజ ఋషి విశ్వామిత్రుడు. కాబట్టి ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. ఆయన అన్నాడు, నేను కూడా చంపగలుగుతాను, ఎంతరో మంది రాక్షసుని చంపాను, నేను రాజ ఋషిని, నేను రాజును, క్షత్రియుణ్ణి, నేను చంపగలను. కానీ నేను యజ్ఞ దీక్షలో ఉన్నాను కాబట్టి నేను ఎవరిని చంపలేను. దీక్షలో ఉన్నవాళ్ళు ఎవరిని ఏమీ అనకూడదు.
విశ్వామిత్రుడు దశరథ మహారాజుకు ఈ విషయం చెప్పి రాముడిని తీసుకెళ్ళాడు. అసలు నేను కూడా చంపగలుగుతాను వాళ్ళకి, నాకు కూడా శక్తి ఉంది, కానీ నేను దీక్షలో ఉంటాను కాబట్టి దీక్షలో ఉన్నవాడు ఎవరిని చంపకూడదు, బాణాన్ని ఎత్తకూడదు, శపించకూడదు, కాబట్టి రాముని తోలుకొని పోతున్నాను అన్నాడు. అందుకనే అంత శక్తి ఉన్న దీక్షలో ఉన్నవాడు ఏమీ చేరనట్టుగా వీళ్ళందరూ కూడా తాపసంలో ముని అనుష్ఠానం చేసుకుంటున్నారు, ఋషుల్ని అనుష్ఠానం చేసుకుంటుంటే రాక్షసులు చంపుతున్నారు. కాబట్టే ఇంత పెద్ద కళేబరం అయింది, అంత పెద్ద కుప్పలుగా మారిపోతే మాకు ఇప్పటి నుంచి నువ్వు కాపాడు అంటే అభయం ఇచ్చాడు రామచంద్రుల వారు. వినండి ఏమన్నాడు, ఇప్పటి నుంచి ఒక్క రాక్షసుని కూడా వదిలిపెట్టాను, అందరినీ చంపేస్తాను, నేను మాట ఇస్తున్నాను అన్నాడు. చూడండి, నేను ఉన్నాను అన్న విషయం ఉంటేనే చాలు, మన వెనుక రాముడు ఉన్నాడు అంటే చాలు మన ధైర్యం. అసలు ఎవరున్నారో ఏమో, ఎలా బ్రతుకుతామో ఏమో అన్న అనుమానంగా ఉంటే మనం బ్రతకలేము. కానీ నేను సహజంగా జీవించడానికి రాముడు నా పక్షంలో ఉన్నాడు, నా వెనక ఉన్నాడు అని ఒక్కసారి మనస్ఫూర్తిగా అనుకుంటే మనం గెలిచినట్టే లెక్క. కాబట్టి రాముడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అలా రాముడు వాళ్ళకి మాట ఇచ్చాడు, మాట ఇవ్వగానే వాళ్ళందరూ కూడా సంతోషించారు. సంతోషిస్తుంటే ఇంకా అక్కడి నుంచి కొంచెం దూరంగా వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే అప్పుడు సీతామాత అంటుంది, అయ్యా చూడండి ఎంత బాగా మాట్లాడుతూ, అయ్యా రామచంద్ర మీరు ఇలా మాట ఇస్తున్నారు సరే, మీకు ఒక్క మాట అడుగుతాను, ప్రశ్న సమాధానం ఇస్తారా? ఎందుకంటే భార్య, మీరు తప్పుగా అనుకోవద్దు, భార్య తెలివి చెప్పకూడదు, భార్య జ్ఞానం చెప్పాలి, భార్య సహాయం చెప్పాలి, భార్య సలహా ఇవ్వాలి, తెలివి చెప్పకూడదు. కానీ అప్పుడు ఆమె ఏమంటుంది, అయ్యా మీకు ఒక్క చిన్న మాట విన్నవిస్తాను, జాగ్రత్తగా వినండి. అయితే మీకు రాక్షసులకి ఏ రకమైనటువంటి భేదం లేదు, అసలు మీకు సంబంధం లేదు, మీకు యుద్ధభేదం ఏమీ లేదు, మీకు వాళ్ళ మీద కోపము ఏమీ లేదు, వాళ్ళతో అనవసరంగా శత్రుత్వాన్ని తీసుకుంటున్నారు కదా రామచంద్ర, అలా తప్పు కదూ. మీరు యుద్ధం చేస్తానంటే వాళ్ళు యుద్ధానికి వస్తారు, మీరు వచ్చింది 14 సంవత్సరములు ఈ వనవాసంలో ఉండి మళ్ళీ అయోధ్యకి వెళ్ళి ఆ యొక్క అయోధ్యను కాపాడాల్సిన మహారాజులు మీరు, అలాంటిది వాళ్ళతో వైరం పెట్టుకుంటున్నారేమిటి, తప్పు కదూ అని ఆ యొక్క సీతామాత అంది. సీతామాత అనగానే మీరు బాగా వినండి, ఆయన రామచంద్రుల వారు ఎంత సంతోషించారంటే, అంటే సీతామాతకి ఏమిటంటే భర్త బాగుండాలి, గుర్తుపెట్టుకోండి, పతివ్రతకు ఉన్న లక్ష్యం ఏమిటి, నా భర్త బాగుండాలి, అనవసరమైన గొడవల్లో వెళ్ళకూడదు, నా భర్త బాగుంటే నాకు సౌభాగ్యం ఉంటుంది, కాబట్టి నా భర్త గురించి నేను ఆలోచించుకోవాలి అని ప్రశ్న వేసింది. సంతోషమే. రాముడు అన్నాడు, నువ్వు మహాపతివ్రతవు, నా గురించి ఆలోచిస్తున్నావు, అది నీ బాధ్యత, నీ కర్తవ్యం, అది నీ బాధ్యత, నీ కర్తవ్యం, కాబట్టి ఈ మాట మాట్లాడవు. కానీ సీత ఒక్క మాట విను, నా మీద నీకు ప్రేమ ఉండి ఉండవచ్చు, కానీ నాకు దేశం మీద ప్రేమ ఉంది, నాకు జనాల మీద ప్రేమ ఉంది, నాకు ఋషుల మీద ప్రేమ ఉంది, కాబట్టి నేను ఈ ధనుష్యాన్ని వేసుకున్నది అలంకారం కోసం కాదు, సమయం వస్తే దీన్ని తీసి సంధిస్తే ఒక్కొక్క రాక్షసుడు చచ్చిపోవాలి, మళ్ళీ రాక్షసుడు పుట్టకూడదు, అలా కొట్టే శక్తి సామర్థ్యాలు నాకు నా గురువులు ఇచ్చారు, నా తండ్రి ఇచ్చాడు, కాబట్టి నేను దీన్ని ఇలాగే ధారపోసేయాలా నా శక్తిని, నన్ను కాపాడుకోవడం నీ బాధ్యత, కానీ వాళ్ళని కాపాడుకోవడం నా కర్తవ్యం. అందుకనే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేంచ కోయుక్తో. అసలు చరిత్రలో అందరినీ కూడా, ఆయన చరిత్ర ఎలాంటిదంటే ఎవరిని కూడా అవమానించడు, కానీ ఎవరికి కూడా అన్యాయం చేయనీయడు, అది రాముడి యొక్క గుణం. కాబట్టి నేను వాళ్ళని చంపాల్సిందే అంటే అప్పుడు సీతామాత ఒక చిన్న కథ చెప్పిందట. ఏమని అంటే, రాముడికి అర్థమవుతుందేమో తాపత్రయం, చాలా జ్ఞానాన్ని కూడబెట్టుకొని ఎంత చెప్పినా భార్య, ఒకవేళ భర్త నువ్వు చెప్పిందంతా వృధా, నువ్వు ఎందుకు చెప్తున్నావో పో, అసలు నీకు తెలియదు, నీకు జ్ఞానం లేదు అని అనేస్తే చాలా బాధగా ఉంటుంది. ఆమె బాధ ఆమెది, ఆమె తాపత్రయం ఆమెది, ఆమె ప్రయత్నం ఆమెది. ఆమె ఏంటుందంటే, ఒకప్పుడు మన నాన్నగారు చెప్పిన కథ నాకు జ్ఞాపకం ఉంది, ఆ కథ మీకు చెప్తాను, ఒక్కసారి వినండి రామా అంటే, ఇంకా ప్రయాణంలో ఉన్నారు కాబట్టి, నడుస్తూ ఉన్నారు కాబట్టి చెప్తుంది ఆ సీత. చెప్తూ ఉంటే రాముడు వింటున్నాడు. భార్య చెప్తూ ఉన్నప్పుడు భర్త వింటూ ఉంటే భర్త విజయం సాధిస్తాడు. అందరూ వినిపెట్టుకోండి మాట. భార్య మంచి విషయాలు చెప్తున్నప్పుడు భర్త వింటూ ఉంటే భర్త విజయాన్ని సాధిస్తాడట. ఈ విషయం రామాయణంలోనే ఉంది. అందుకనే రామాయణం వింటున్నప్పుడు బాగా ఇలా గుర్రానికి ఇలా కట్టి పెడతారు, అక్కడ శబ్దం వస్తుంది, అక్కడ శబ్దం వస్తుంది, అక్కడ వాళ్ళ కార్యక్రమం వాళ్ళది, వినడానికి వచ్చిన వాళ్ళ కార్యక్రమం వినడమే. ఇలా పెట్టుకోవాలి. గుర్రానికి ఎందుకు రాదు, ఇటుపక్క చూడకూడదు, గుర్రం ఇటుపక్క చూడకూడదు, ఇలాగే వెళ్ళాలి. మనం అందరం రామాయణం మాత్రమే వినాలి. వింటే మనకు రాముడు అర్థమవుతాడు. ఏమంటుంది అక్కడ, ఎప్పుడైతే
నేను ఈ యొక్క కథ చెప్తాను. నాకు ఒకప్పుడు ఆ యొక్క తండ్రి గారు చెప్తే నాకు జ్ఞాపకం చెప్తున్నాను రామా, జాగ్రత్తగా వినమంటే రాముడు వింటున్నాడు. చెప్పు సీత, చెప్పు, నేను కాదన్నానా, అవునా కాదా అన్న విషయం నేను చెప్తాను, కానీ నీకు చెప్పాలనిపిస్తుంది కాబట్టి చెప్పు. ఎందుకు చెప్పు తెలుసా, నీకు తెలుసు కాబట్టి. దాంట్లో ఏం ఆంతర్యం ఉందో ఆ ఆంతర్యాన్ని మనం వెతుకుదాం. నేను కాదనట్లే, చెప్పమంటే అప్పుడు చెప్తుంది. ఒకప్పుడు ఒక ఋషి ఒక అరణ్యంలో అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నాడు. ఇది ఎవరు చెప్తున్నారు? సీతామాత రాముడు చెప్తుంది. మనం రోజు 9 రోజులు రామాయణం వింటేనే ఇంత అర్థమవుతుంది. రామాయణం రోజు 9 రోజులు వింటే మొత్తం 7 గంటలు వినాలి, ఇంత అర్థమవుతుంది. ఒక రోజులో 2 గంటల్లో ఏం రామాయణం వింటాం? ఎలా అర్థమవుతుంది? ఎందుకు అర్థం అవ్వాలి? రామాయణం ఒకవేళ ఇంత సాధారణ విషయం అయితే వాల్మీకి అంత కష్టపడేది కాదు. ఆయనకి ఋషి దర్శనం అయింది, బ్రహ్మ దర్శనం అయింది, ఆ గురు దర్శనం అయింది, సీతామాత దర్శనం అయింది, అంత దేవత దర్శనం అయితే తప్ప ఆయన రాయలేకపోయినాడు కాబట్టే సమస్య. కాబట్టి ఆయన అందరి ఆశీర్వాదం తీసుకొని రాస్తే మనం దాన్ని పట్టించుకోకుండా ఉంటే ఏమిటి ఉపయోగం? వాల్మీకి రాసిన రామాయణకి అర్థం ఉందా? ఎందుకు రాశాడు ఆయన? వేదవ్యాసుల వారు 18 పురాణాలు రాశారు. ఎందుకు? మన కోసం కాదా? మనం వినకూడా ఎవరు వినాలి మరి దాన్ని? పశువులకి, పక్షులకి, అసలు దేనికి కూడా సమర్థత లేదు ఒక మనిషికి తప్ప. వాళ్ళు కూడా వినకుండా ఉంటే 18 పురాణాలు ఏం చేయాలి? వేదవ్యాసులు పని లేక రాసినాడా? కాబట్టి గురు దర్శనం వల్ల, బ్రహ్మ దర్శనం వల్ల ఆ యొక్క వాల్మీకి రామాయణం రాస్తే మనమందరం వినాలి. అప్పుడు సీతామాత చెప్తుంది, తండ్రి చెప్పాడు ఒక కథ, మీరు బాగా వినండి అంటే సీత చెప్పు అన్నాడు. అప్పుడు ఒక అరణ్యంలో ఒక ఋషి అనుష్ఠానం చేసుకుంటూ కూర్చుంటే ఆయన అనుష్ఠానం వల్ల ఆ భాగమంతా కూడా చాలా పవిత్రంగా ఉండి బయట నుంచి ఎవరైనా చూస్తే అది ఇలా మెరుస్తుందట. మీరు ఒకసారి మీ వంటగదిలో, మీ దేవుడి గదిలో కూర్చొని ఒక చిన్న ఆవునే దీపం పెట్టి మీరు రామనామ జపాన్ని మెల్లగా చేస్తుండండి. రామ 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 అంటుండండి. మిమ్మల్ని చూసి, మీ దేవుడి గదిని చూసి చాలామంది మీకు మాట్లాడడానికి భయపడతారు. అమ్మా, ఇంత పవిత్రంగా ఉంది మీ దేవుడి గది, ఇంత పవిత్రంగా అనుష్ఠానం చేస్తుంది ఈమె అని అనుకుంటారు. ఎప్పుడది మీరు మనస్ఫూర్తిగా జపమాల చేతిలో పడుతుంది రామ 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 అని మనస్ఫూర్తిగా అంటున్నప్పుడు. మీరు దొంగ జపం చేసుకుంటూ జపమాల పైన పెట్టుకుని రామారామ అని గట్టిగా అంటే ఎవరు పట్టించుకోరు, వెళ్ళిపోతారు. మీకేం చెప్పాలి? ఇది గొప్ప విషయం. కాబట్టి అనుష్ఠానం, జపము, తపము ఒక రకము. కాబట్టి ఆయన అనుష్ఠానం చేసుకుంటుంటే ఆ ఆశ్రమం అంతా కూడా చాలా వెలుతులుగా వెళ్తుంటాయి. ఇదంతా సీతామాత చెప్తుంది, బాగా వినండి. చెప్తూ ఉంటే, ఆ అనుష్ఠానం చేస్తుంటే అక్కడి నుంచి ఒకరోజు ఇంద్రుడు వచ్చాడట. ఇంద్రుడికి భయం, ఎవరు అనుష్ఠానం చేసినా నా రాజ్యభారం పోతుందేమో, నా రాజరికం పోతుందేమో, నా రాజ్యం పోతుందేమో, నా ఇంద్రసభ పోతుందేమో అని భయంతో ఎవరిని కూడా అనుష్ఠానం చేయనివాడు. కాబట్టి ఇలా వచ్చి చూస్తుంటే నిజంగానే ఆయన ఆశ్రమం ఇలా మెరిసిపోతుంటే అప్పుడు ఇంద్రుడు అనుకున్నాడు, ఈయన ఇంకా బాగా తపం చేస్తే ఇంద్రపదవి పోతుందేమో భయపడి ఈయనకి జపాన్ని ఆపేస్తాం. విశ్వామిత్రుల వారికి కూడా అనుష్ఠానాన్ని, జపాన్ని ఆపించాడు ఇంద్రుడు. ప్రతి దగ్గర ఇంద్రుడు వచ్చి మంచి విషయాన్ని ఆపేస్తాడు. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమను తీసుకొచ్చి ఆ యొక్క విషయాన్ని, జపాన్ని ఆపేస్తాడు. విశ్వామిత్రుల వారు ఇంకా కొంచెమైతే స్వర్గంకి అధిరోహమయ్యే సమయంలో ఆయన వచ్చి దాన్ని ఆపిపించాడు. మేనక వచ్చి అక్కడ నృత్యం చేస్తే విశ్వామిత్రుల వారు జపాన్ని ఆపేశారు. అలా జరుగుతుంది. ఇది కర్మ. అయితే ఆ ఇంద్రుడు వచ్చాడు, చూశాడు ఈయన బాగా అనుష్ఠానం చేస్తున్నాడు కాబట్టి ఈయన అనుష్ఠానాన్ని మాన్పించేయాలని చెప్పేసి ఆయన దగ్గర ఉన్నటువంటి పెద్ద ఖడ్గాన్ని ఆ యొక్క ఋషికిచ్చి అంటున్నాడు, అయ్యా మీకు నమస్కారం, జపం బాగా చేస్తున్నారు కానీ నా ఖడ్గాన్ని కొంచెం మీ దగ్గర పెట్టుకోండి, నేను అలా వెళ్ళి వస్తాను అన్నాడు. అలా బాగా అనుష్ఠానం చేసేటువంటి ఋషి యొక్క దృష్టి ఇప్పుడు అనుష్ఠానం మీద లేదు, ఇంద్రుడు పెట్టిపోయినప్పుడు ఖడ్గం మీద ఉంది. ఎందుకంటే ఎవరైనా ఎత్తుకుపోతే ఎట్లా, తాళం వేసే విషయం లేదు. ఇంట్లో చిన్న పర్ణ కుటీరం అది కదా, గుడిసె లాంటిది, దానికి ఎవరు చూస్తారు? కాబట్టి ఈయన దృష్టి అంతా కూడా ఆ యొక్క ఖడ్గం మీద ఉంది. ఒకవేళ నేను ఖడ్గం దిక్కు దృష్టి పెట్టకుండా ఉంటే దొంగలు వచ్చి ఎత్తుకపోతే ఎట్లా? భయం. దృష్టి అంతా ఎక్కడుంది ఇప్పుడు? అనుష్ఠానం మీద ఉందా? ఖడ్గం మీద ఉంది. కొంతకాలం పోయిన తర్వాత అసలు ఇంద్రుడు రావడం లేదు. అసలు ఎప్పుడు వస్తాడు? ఆయన దేవాది దేవుడు,
కదా. దేవరాజు ఇంద్రుడు కాబట్టి ఆయన విషయాన్ని మనం కాపాడకుండా ఉంటే అరిష్టమేమో అని భయపడి దాని మీద దృష్టి ఎక్కువ పెట్టి జపం యొక్క విషయాన్ని తగ్గించి ఎప్పుడైతే ఆయన కందమూలాలు, దర్భ, గరిక, పూలు, పండ్లు కావాలో అప్పుడు కూడా ఆ ఖడ్గాన్ని చేతిలో పట్టుకొని వెళ్తున్నాడు. భయం, ఇంట్లో పెట్టి బయటకు వెళ్తే దొంగలు చితకపోతే మళ్ళీ ఆయనకి ఏం సమాధానం చెప్పాలి? భయమే కదా. ఒక బాధ్యత మన మీద ఉన్నప్పుడు చాలా బాధ్యతగా నిర్వర్తించాలి, అది పని. కానీ